బాబు. బాధపడిపోతాయంటావా? నిజమేలే, ఇలాంటి పిల్లలు కన్నవాడు వాటికంటే దరిద్రుడై ఉండాలి. ఆడపిల్ల పెళ్లి చేయలేదు చవట, దద్దమ్మ, సన్నాసి. మీకు దండం పెడతాను, తిట్టడం కాదు, ఈ చెంబోదు వదవని 10 మంది చేత చీకొట్టించినా తప్పులేదు. ఎవరి పిల్ల? సీతాయమ్మి. కొంపదీశం మా అమ్మాయి కాదు కదా? ఖచ్చితంగా మీ అమ్మాయినండి. అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటికొచ్చేట్టు బూతులు పెట్టొద్దని బతిమాలుకున్నది. ఇప్పుడు మీరే కదా దరిద్రుడు, చండాలుడు. ఇంకోటి ఏంటంటే భలే తమాషాగా ఉందండి. నీకు తమాషాగానే ఉంటుందిరా. అమ్మాయి చేసిన పొరుగు తక్కువ పనికి నా గుండె మండిపోతుంటాను. అమ్మాయి సీత, ఏమిటండి? ఏమైంది? ఏమైందా? నీ కారణంగా నా పరువు బజార్న పడింది. ఏమిటే ముదరస్మెంట్ అడ్వర్టైజ్మెంట్? 3 కావాలని ఇంటర్వ్యూ పెట్టావా? ఇంటర్వ్యూ పెట్టడం అయింది, నాకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది. ఏమిటి? నీ కాబోయేవాడిని సెలెక్ట్ చేసుకున్నావా? మీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్గా చచ్చాననుకున్నావా? డాడీ, పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి. నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి. మీరేం వరి అవ్వకండి, మీకు మహారాజు లాంటి అల్లుని తీసుకొస్తాగా. బాయ్. సంవత్సరం కలికాలం అండి, కలికాలం. మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు, గుండె వస్తుంది. ఏంటి అదే మీ ఇల్లు? జోక్ చేయకండి, మీ ఇంటితో కంపేర్ చేస్తే ఇది అవుట్ హౌస్ లా అనిపిస్తుంది. దాన్ని సీత, మనం హౌసులు చూసి ప్రేమించుకోవాలని కాదుగా, హార్ట్లు చూసి ప్రేమించుకోవాలం. అదేమిటి? ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారి బోర్డు ఉంది. ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఓ చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక. సీత, నాకు అర్జెంట్గా అపాయింట్మెంట్ గుర్తుకొచ్చింది. తాజ్లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందారు గారి తమ్ముని కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. డార్లింగ్, పెద్దలతో మీకుండే ప్రోగ్రాములు మామూలే. ఫారెన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే. ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి, మా నాన్నగారిని కలవాలి. దాన్ని సీత, మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను. మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు. ఇప్పుడు మీరు వచ్చే తీరాలి. రమ్మంటుంటే రేపు నా ఓన్ హెలికాప్టర్లో వచ్చి మీ హాల్లో స్ట్రైట్ గా దిగుతాను. మీ ఫాదర్ తిరిగిపోతారు, ప్రస్తుతం వస్తాను. మీకు
హెలికాప్టర్లు విమానాలు ఉన్నాయని మా నాన్నగారితో చెప్తాను గాని ముందు మీరు పదండి. డాడీ డాడీ ఈయన నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ మిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ. చూడండి, ఈయనే మా నాన్నగారు. ప్రపంచమంతా విమానాలు తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్. లేదండి, స్కూటర్ మీద రోడ్లని తిరిగే మీ కంపెనీ సేల్స్ మెన్. కృష్ణ, ఏంటి అనేది? వాడనేది కాదమ్మా, నేను చెప్పేది విను. వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగ్వేత్వ. అబద్ధాల ఆఫీసులోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రూపరి ఇప్పుడే తెలిసింది. అడ్డమైన కూతులతో నేను మాయేసి వల్ల వేసుకున్నాడు. నిప్పు కూడా వెతక. మా డాడీ చెప్పేదంతా నిజమా? చెప్పరా, చెప్పు. చెప్పమంటే కాదమ్మా, ఇలాంటి చెప్పులంటే కాదని చెప్పుకుంటా పర్వాలేదు. కానీ ఇప్పుడు చెప్పు తీగ చేస్తా కనుక చేతని కొడతా. ఏమి డాడీ, నా సెలెక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా? ఇట్లా తెలుసమ్మా. ఏంటి, మీకు తెలుసా? అదేంటండి, మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు? ఆయన ఎలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? సీత, అనుకున్న సాధించవి. మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది. సారీ ఫ్రెండ్స్, ఆయన రోజుకు 2-3 దేశాలు తిరిగే మనిషి. హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు. దాంతో హడావిడిగా జరిగిపోయింది. ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సాధించేవి. దట్ ఈస్ సీత. స్వయంవరం పెట్టాను, కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను, ది గ్రేట్ అనిపించుకున్నాను. ఇలాంటి అందం, ఆస్తి, అంతస్తు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బిల్ తీసుకోండి. హలో వదినా. హలో బాబ్జీ, ఏటిలో వచ్చా? రేపు మా బాస్ చిరంజీవి 100th ఫిలిం రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను. ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్. చాలా పెద్ద. వదినా, ఇక్కడ పరిచయం చేసే బదులు మా నిల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాగుతూ పరిచయం చేయొచ్చుగా. దగ్గరైతే వెళ్దామే. ఇల్లు చూసినట్టు ఉంటుంది. ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన్ని చూసినట్టు ఉంటుంది. అలాగే పర్వాజీ, మన కారులో వెళదాం. అన్ని తీసుకున్నారా?
ఇది కాదు, అది మన ఇల్లు. వదినా, ఇది కాదు, అది మన ఇల్లు. నాన్నగారు, మీ నాన్నగారా? చదర కుతూహలంలో ఖాతరి చేపేశావురా. అమ్మా, నువ్వా? ఎంతసేపైంది వచ్చి? కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా. నాన్న, కథల కుతూహలం చండ ప్రచండం అని రాగాల పేరు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు? బాత్రూంలో మూలవడం తప్ప. అదేంటి, మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే సింగర్ కదా? సింగర్ మరి ఎక్కడ విదేశాల్లోనా? టీవీ చివరి ప్రోగ్రాం ఇస్తే సందాలేసుకుని గొంతుకులోంచి స్వరపేటకి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేయలేరు. వీడేనమ్మా ఇంట్లో నాకు మొదటి శత్రువు. వదినా, నీకు తెలియదేమో, మన కిటికీ నుంచి పాడుతుంటే పిల్లలు రాళ్ళించుకుంటారు. దరిద్ర పోదావా, అర్థమైన హీరోలు పోస్టర్లు అంటించి వాటి మీద ప్రాణముతలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా. మీద కొట్టానంటే కేదార్గౌడ్ రోజుల్లో క్యూమని ఏడుస్తావు. 5వ క్లాస్ వేదవా. మీ చిన్నబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి ఐఏఎస్ బాగుందా? 5వ ఫారం 6 సార్లు తప్పాడు. 6వ ఫారంలో జాయిన్ చేస్తే స్కూల్లోంచి పారిపోయాడు. ఊటి మీద కొట్టానంటే మధ్యమావతరాగంలో ఏడుస్తావు. ఏమండి మీ గొడవ? అంటే ఎప్పుడు ఏడిపిస్తుంటారు. అరే, కాళ్ళు వచ్చేస్తుంది. అదేమిటమ్మా చెప్పా చేయకుండా వచ్చావు? అమ్మా, నేనే తీసుకొచ్చానమ్మా. అదేమిటండి, మీరింటి పనులు చేస్తున్నారు, మీరు సొసైటీ లేడీ అని? అది కాదండి, ఈవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని. పబ్లిక్ సర్వీస్ లేదు, నా పొందా లేదు. ప్రైవేట్ గా అందుతూ ఉంటుంది. మా అందరికి వంట చేసి పెడుతుంది. అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది. పులిహార సేమ్యా అప్ప చాలా అద్భుతంగా చేస్తుంది. నువ్వు దగ్గర కూర్చొని చేయించు మరి. మీ మామగారు మాటలకేం లేమ్మా, ఆయన అలాగే మాట్లాడతారు.
నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా. గొప్పింటి బిడ్డవై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా. ఏంటి కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మెనా? అవునమ్మా, నీకు తెలుసుగా. పెళ్ళైన భర్తను పట్టుకుని సేల్స్ మెన్ నౌకరు చౌకీదార్ అంటూ ఉంటే కోడలు మనసు బాధపడదు. పెళ్లి చేసేసుకుంది కదా, ఇప్పుడు అప్పాయింట్ అయిపోతాడు. నువ్వు వెళ్ళి మన కోడలకి స్నేహితులకి వాళ్ళందరికీ కాఫీ టిఫిన్ చేసేసారా? మీరంతా కూర్చోండమ్మా. ఒరేయ్, ఇది కడుక్కురా. మీరు కూడా వదండి. ఉల్లిపాయలు తరిగిస్తాను, కూర్చోండమ్మా. పెద్ద కోటీశ్వరుడు చెప్పింది ఏమైంది? స్వయంవరం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది. విదేశాలు, విమాన ప్రయాణాలు అంది. ఇంతోటి సంబంధానికి పేపర్ ప్రకటన ఒకటి. సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది. నువ్వెవరవో తెలిసినా, ఎంత కోపం వచ్చినా, మెల్లో తాలిబొట్టు విలువ తెలిసిన ఆడపిల్ల గనక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది. అమ్మా సీత, ఎక్కడి చూస్తున్నావమ్మా? ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నాను. నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను. మీ హనీమూన్ ప్రయాణానికి కావాల్సినవన్నీ కొనుక్కున్నావా? నాకు కావాల్సింది కొనుక్కుందామంటే నాకు అది దొరకటం లేదు డాడీ. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళేది ఢిల్లీ కదా, కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు. అవును, మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత. యు డోంట్ వరీ. నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ? 1500 చిల్లరైందమ్మా. అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి? అంతే ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ అంకుల్. మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన్ని అడగడం దేనికి? పుచ్చుకునేది మీరేగా. సీత, వాట్ ఆర్ యూ టాకింగ్? Shut up! అబద్ధాలు కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేస్తావా? మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పని చేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియనర్ల వద్ద చేస్తావా? ఎందుకో పనికిరాని కుటుంబ సభ్యుల్ని, గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా? నా మెళ్ళో తాళి బొట్టుకి